ముఖ్య అతిథిగా వచ్చేసిన మన అమ్మ, మన అందరికీ కూడా అమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు శ్రీమతి విజయమ్మ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. వారిని మాట్లాడే ముందు ఈరోజు పార్టీలో చేరిన ముఖ్యులు కొడాలి నాని గారు, ఎమ్మెల్యే గుడివాడ వారికి క్రియాశీల సభ్యత్వాన్ని శ్రీమతి విజయమ్మ గారి చేతుల మీద ఇస్తున్నాం. అలానే 5 సంవత్సరాల పాటు ఈ జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి ఈ రోజు విజయమ్మ గారి సమక్షంలో చేరిన కుక్కల నాగేశ్వరరావు గారికి కూడా క్రియాశీల సభ్యత్వాన్ని విజయమ్మ గారు అందజేస్తారు. అలానే ఉప్పులేటి కల్పన గారు కూడా క్రియాశీల సభ్యత్వాన్ని శ్రీమతి విజయమ్మ గారు అందజేస్తున్నారు. అలాగే పడవకి సంబంధించిన నాయకులు వాకా వాసుదేవరావు కూడా క్రియాశీల సభ్యత్వాన్ని విజయమ్మ గారు అందజేస్తున్నారు. మన అంతా ఎదురు చూస్తున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు శ్రీమతి విజయమ్మ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. మీకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఒక 10 నిమిషాలు నెమ్మదిగా ఉంటే నేను మాట్లాడదలుచుకున్నా. దయచేసి మీరందరూ 10 నిమిషాలు నెమ్మదిగా ఉండమని కోరుతున్నా. రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్ బాబు మీద అభిమానం కొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన కొడాలి నాని గారికి, కల్పన గారికి, వాసుదేవరావు గారికి, నాగేశ్వరరావు గారికి, వారితో పాటు వచ్చిన మీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నా. వచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. ఇవాళ చూస్తే ఈ ప్రభుత్వంలో ప్రజల బాధలు కష్టాలు పోవాలంటే మరలా రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం మళ్లీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. చూసినప్పుడు ప్రభుత్వం ఉందా అనిపిస్తా ఉంది వాళ్ళు చూస్తుంటే. మరి ఈరోజు ఏ సామాజిక రంగంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ, ఏ జిల్లాలో కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారా అంటే లేదనే చెప్పాల్సి వస్తా ఉంది ఇవాళ. మరి మహానేత, ప్రజలతో ఎన్నుకోబడిన 2 సార్లు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అకస్మాత్తుగా అనుమానాస్పద రీతిలో ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయి అప్పుడే 3 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఆయన వెళ్లిపోయిన తర్వాత మరి ఇవాళ ఏ రంగంలోనైనా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందా అంటే అది లేదనే చెప్పాల్సి వస్తా ఉంది. మరి ఏ రంగంలోనైనా అభివృద్ధి జరిగింది అంటే అది రాజశేఖర రెడ్డి గారి కాలంలో, ఆయన సువర్ణ యుగంలో అని చెప్పాలి. ఆయన పరిపాలించింది కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. కానీ ఆయన ప్రజానురంజకంగా పరిపాలించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం విషయానికి వస్తే ఆ రోజు పరిపాలనలో ప్రజల మీద భారం పడకూడదు అని చెప్పి ఆయన తలంచారు. నిత్యము ఆ విధంగానే శ్రమించారు. ఆ రోజు దేని మీద పడిందా అంటే దేని మీద కూడా పడలేదు. ఆ రోజు కరెంటు బిల్లులు పెరగలేదు, ఆర్టీసీ రేట్లు పెరగలేదు, ఎరువులు విత్తనాల ధరలు పెరగలేదు. ఆ రోజు చూస్తే మరి దేని మీద కూడా పెరిగింది లేదు. మున్సిపల్ పన్నులు కానీ, ఇంటి పన్నులు కానీ ఏది కూడా పెరగలేదు. భారతదేశపు చరిత్రలోనే ఏ ప్రభుత్వమైనా కూడా 5 ఏళ్లు పూర్తిగా ₹1 పన్ను పెంచని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అట. అది రికార్డ్. మరి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సాచురేషన్ విధానం ప్రాతిపదికన ప్రతి సంక్షేమం అందించడం జరిగింది. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి
అవసరమున్న ప్రతి వారికి అందించడం జరిగింది. ఆయన అనుకున్నారు, ఎలక్షన్లలో ఓటు ఎవరికి వేసినా కూడా వారందరూ ప్రభుత్వం లేని వారే కాబట్టి వారందరూ నా వారు అనుకున్నారు ఆయన. అందుకోసం ఆయన అందరికీ కూడా సంక్షేమం అందించగలిగారు. ఆ రోజు ఆ సంక్షేమం కోవలో మరి ఆ రోజు వృద్ధులకు అర్హులైన వృద్ధులందరికీ కూడా ఒక కొడుకుగా నెల 1వ తారీఖున పెన్షన్ అందించడం జరిగింది. అంతేకాకుండా అభయహస్తాన్ని తీసుకురావడం జరిగింది. వితంతువులకు వికలాంగులకు కూడా భద్రత కల్పించారు పెన్షన్ తోటి. విద్యార్థులకు పేద విద్యార్థులకు ఒక తండ్రిగా వాళ్ళు పిల్లలందరూ చదువుకోవాలని చెప్పి కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా నిరుద్యోగులకు ఒక అన్నగా ఆలోచన చేశారు. ఆయన చదువులు తక్కువగా ఉన్న వారికి కూడా న్యాక్ లాంటి సంస్థలతో ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. స్వయంగా వాళ్ళు పైకి రావాలనుకుంటే బ్యాంకు లోన్లు ఇప్పించి వాళ్ళని పైకి చేయూతనిచ్చారు. మరి అంతేకాకుండా తోపుటోళ్లకు ఒక అన్నగా భర్తలకు ఏ విధంగా తీసుకోకుండా వారిని కావలా వడ్డీ రుణాలు ఇచ్చి లక్షాధికారులు చేయాలని ఆశించారు, నడిపించారు కూడా. మరి అంతేకాకుండా ఆరోగ్యం విషయం తీసుకుంటే మరి అందరికీ కూడా ఆరోగ్యం అందాలి, ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా భయపడకుండా ఉండాలని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. మరి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వారైతేనేమి, ఇళ్లలో అనారోగ్యంతో బాధపడే పేదవారికి వాళ్ళకి ఆదరుగా ఉండాలని చెప్పి ఆపన్న హస్తం అందిస్తూ 108, 104 తీసుకురావడం జరిగింది. మరి ఉండటానికి ఇల్లు అయితేనేం, తినడానికి ₹2 కిలో బియ్యం అయితేనేం, రైతులకైతే అన్ని రకాలుగా భరోసా ఇవ్వడం జరిగింది. ఉచిత విద్యుత్తుతో పాటు, విత్తనాలతో పాటు, గిట్టుబాటు ధరలతో పాటు ఆనాడు అప్పులు తీసివేయడం, ప్రభుత్వం ఒకటి ఉంది వీళ్ళ పక్షమే అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. రైతులకు శాశ్వత పరిష్కార దిశగా జలయజ్ఞం స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ఆయన చెప్పినవి చేయనివి ఎన్నో చేసి చూపించారు. ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అని అనిపించుకోగలిగారు వాళ్ళ. అంతేకాకుండా 2009 ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన 2 వాగ్దానాలు చేయడం జరిగింది. 7 గంటల కరెంటు, 9 గంటల నీళ్లు ఇస్తామని చెప్పి, మరి ఆ రోజు మనిషికి ఇచ్చే 4 కిలోల బియ్యం, 6 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు కరెంటు బిల్లులు వేయలేదు, పెంచలేదు. మరి ఈ రోజు కూడా వచ్చే 5 ఏళ్లు కూడా ఈ ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఆయన మాటను మర్చిపోయింది. ఆయన మాటల్లో, ఆయన వాగ్దానంలో గాలి కదిలేసింది. మరి ఆయన పోయిన తర్వాత మరి ఈ ప్రభుత్వం 3 ఏళ్లలో ఏమి చేసింది అంటే మరి ఖజానా అయితే పెంచుకోగలిగింది కానీ రాష్ట్ర ప్రజల బాగోగులు మాత్రం చూడలేదనే చెప్పాలి. మరి ఈరోజు చూస్తే ఏది చూసినా కూడా విపరీతంగా ధరలు పెంచి ఉంటున్నారు. మరి ఆర్టీసీ రేట్లు చూస్తే విపరీతంగా పెంచారు. మరి కరెంటు బిల్లులైతే మోత మోగిస్తా ఉన్నారు. ఇవాళ పల్లెల్లో కరెంటు 1, 2 గంటలు కూడా ఉండటం లేదు. ఉచిత విద్యుత్ అందడం లేదు. ఇవాళ మరలా 20 సంవత్సరాల కింద లాఠీలు పెట్టుకునే పరిస్థితి, ఇవాళ మరలా లాఠీలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే పరిశ్రమలు కూడా హాలిడే ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. వేల కొద్ది పరిశ్రమలు మూతపడ్డాయి. మరి లక్షల కొద్ది కార్మికులు రోడ్డున పడ్డారు. మరి అంతేకాకుండా రిజిస్ట్రేషన్లతో వేల కోట్లు దండుకుంటున్నారు. మద్యం ఏరునే పారుతా ఉంది. ఇవాళ చూస్తే రైతు నాగలి పట్టే పరిస్థితి లేదు, మేకన్న మగ్గం పట్టే పరిస్థితి లేదు. మరి ఇవాళ చూస్తే ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరనే చెప్పాలి. మరి అంతేకాకుండా మరి ఈరోజు పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు కేంద్రం బగ్గుమనిపిస్తా ఉంది. నిత్యావసర ధరలేమో కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ విధంగా లక్షల కుటుంబాలు ఇవాళ మలమలలాడిపోతా ఉన్నాయి ఇవాళ. కానీ ప్రభుత్వానికి పట్టడం లేదు. మరి ప్రతిపక్షానికి ఏమన్నా పట్టిందా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అడుగుతారా అంటే ఇదేమీ ప్రభుత్వం, ఇదేమీ పాలన అని అడగటానికి ఆయనకు మనసు రావడం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అసెంబ్లీ పెట్టమంటారా? మరి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడతారో తెలియదు. మరి అసెంబ్లీలో ఏమన్నా అవిశ్వాసం పెడతారా అంటే పెట్టానని కూడా అనటం లేదు ఇవాళ చూస్తే. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రభుత్వం, ప్రతిపక్షం ఇలా ఉంది. ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. ప్రతిపక్షానికి రాజ్యాంగంలో ఉండే హక్కు కూడా కోల్పోయింది. మరి ఇవాళ ఆయన పోయిన తర్వాత 3 ఏళ్లుగా ఆయన తనయుడుగా జగన్ బాబు మీ మధ్యలోకి వచ్చాడు. ఆయన మీ పక్షంగా నెలకు 25 రోజులు మీ మధ్యలో ఉంటూ మీ సమస్యల్లో స్పందిస్తూ అనేక దీక్షలు, ధర్నాలు, పాదయాత్రలు, పోరాటాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా జనం కోసం, మీకోసమే ఆయన చేయడం జరిగింది.
కానీ ఇవాళ ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేసిన రోజైతేనేమి, ఇవాళ జైల్లో పెట్టి 107 రోజులు అవుతుంది ఇవాళ. మరి 100 రోజులు అయిన తర్వాత నాయకులు కొంతమంది వెళ్లి జగన్ బాబుని అడిగినప్పుడు జగన్ బాబు ఒకే మాట చెప్పాడు, దీక్షలు మన కోసం కాదు, పోరాటాలు మన కోసం కాదు చేయాల్సింది, ఈ రోజు ప్రజలు అనేకమైన సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారు, వారి కోసం చేయండి ఉద్యమాలు, వారి కోసం నిలబడండి. అని చెప్పి జైల్లో ఉన్నా కూడా ఆయన నిరంతరం మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు, మీ గురించే తపన చేస్తా ఉన్నాడు. అక్కడి నుంచే మాకందరికీ చెప్తా ఉన్నాడు, ఈ దీక్ష తీసుకోండి, ఈ సమస్య ఉంది, దీంతో స్పందించండి, దీంతో ఉండండి అని చెప్పడం జరుగుతా ఉంది. వాళ్ళ మనం చెప్తా ఉన్నాడు ఆయన, ఈ అన్యాయమైన కేసులు, అక్రమమైన కేసులు న్యాయబద్ధంగా మనం పోరాడదాం, ఎదుర్కొందామని చెప్పడం జరిగింది. ఇవాళ చూస్తే మరి జగన్ బాబుని ఇవాళ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. మరి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 3 ఏళ్లుగా కుట్రలు కుతంత్రాలు పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయడానికి, జగన్ బాబుని తిట్టడానికి, రాజశేఖర రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే సమయం కేటాయిస్తా ఉన్నారు. ప్రజల బాగోగులు వాళ్ళకి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికేమో వేరే మీడియా ఉండకూడదు, మరి కాంగ్రెస్ పార్టీకేమో వేరే కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు వాళ్ళకు. మరి ఇవాళ చూస్తే మొన్న నేను జగన్ బాబు కోరిక మేరకు విద్యార్థుల కోసం, కొన్ని లక్షల మంది కుటుంబాల కోసం 2 రోజులు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్షలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో విలీనాన్ని నేను ఖండించలేదట, దాని గోబెల్స్ ప్రచారంగా కొంతమంది జర్నలిస్టులు, కొన్ని ఛానల్స్ అదే పనిగా ప్రచారం చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఏ విధంగా అప్రతిష్ట చేయాలనే ఆలోచన తప్పితే అంతకంటే ఏమీ ఉండటం లేదు. ఇవాళ చూస్తే మరి 2 పార్టీలు కలిసి ఎంతగా పనిచేస్తున్నామంటే, మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల, మరి తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల డిపాజిట్లు లాస్ అయినాయి. మరి అంతగా కలిసిపోయినాయి వాళ్ళు. అయినా మరి ఆ ఉప ఎన్నికల్లో ప్రజల హృదయాల్లో ఏ పార్టీ ఉంది, వారు ఏ నాయకుడిని కోరుకుంటున్నారు, ప్రజలు ఏ పక్షంగా ఉన్నారు అనేది మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధికమైన మెజారిటీతో గెలిపించి నిలబెట్టినారు మమ్మల్ని. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులందరూ వస్తున్నారంటే, మీరందరూ వస్తున్నారంటే దానికి నిదర్శనం ఇదే అని చెప్పక తప్పదు. మరి ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారో తెలియదు, ఎప్పుడు వాళ్ళు తిడతారో తెలియని పరిస్థితి ఇవాళ ఉంటా ఉంది. మరి కాంగ్రెస్ నాయకులకు ఎందుకో మరి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ పొంగి పొర్లింది. ఇవాళ ఆయన చనిపోయిన 3 ఏళ్ల తర్వాత ఆయన బాగా గుర్తుకొచ్చినట్టున్నాడు. మరి ఢిల్లీలో పాదయాత్ర పేరుతో, డైరీ పేరుతో మరి నాయకులందరూ అక్కడ చేరి మరి రాజశేఖర రెడ్డి గారిని ఏ అవసరం కొద్ది పొగుడుతున్నారో నాకైతే తెలియదు. కానీ మరి అందులో కూడా మరలా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అక్కడికి పిలవకుండా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీని డిక్ చేస్తా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నాయకులు. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి మహానేత వెళ్లిపోయినప్పుడు అసెంబ్లీలో సంతాప సభ పెట్టడానికి కూడా ఈ పార్టీకి 3 నెలల కాలం టైం తీసుకున్నారు. 2 గంటల సేపు పెట్టి తూతూ మంత్రంగా ఊరికే అనుకుని ఆయన్ని వదిలించుకోవడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి కోసం చరిత్రలో ఎవరికీ లేనంతగా 700 మంది చనిపోతే మరి కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా మరి అంతటి ముఖ్యమంత్రి కోసం చనిపోతే ఏ నాయకుడైనా వాళ్ళని ఎవరైనా పరామర్శించారా? ఏ నాయకుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్లారా? మరి వాళ్ళ పని చేయనప్పుడు జగన్ బాబు అక్కడికి వెళ్తే వాళ్ళంటారు రాజశేఖర రెడ్డి రాజకీయాలకు వారసుడు కాదట జగన్ బాబు, మరి రాజకీయ వారసులు వాళ్ళేనట. మరి మేము వెళ్ళి పరామర్శిస్తాం, ₹1,00,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏ ఒక్కరిని పరామర్శించలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. మరి అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం మరి హైదరాబాద్ లో అయితేనేమి, నల్ల కాలువలు అయితేనేమి, ఇడుపులపాయలు అయితేనేమి పార్కులు పెట్టి ఏదో చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు దానిని ముట్టుకోలేదు. మరి నాయకులకు
ఎవరికి గుర్తు రాలేదేమో, మరి ప్రేమ ఉండే నాయకులకు మరి నాకు తెలియదు. మరి రాజశేఖర రెడ్డి గారిని కోర్టు ప్రభుత్వాన్ని విచారించమని చెప్తే ప్రభుత్వం ప్లేస్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు తెచ్చి ఎఫ్ఐఆర్ లో పెట్టారు, దోషిగా పెట్టారు. అప్పుడు కూడా ఈ నాయకులు ఎవరు చెల్లించలేదు. మరి అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన పథకాల మీద నీళ్లు గారుస్తా ఉన్నా ఎవరు చెల్లించలేదు. ఆయన ఫోటో పెట్టకపోయినా చెల్లించలేదు. మరి ఈ మంత్రులందరినీ కూడా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ నిర్ణయాలు, ఆయన తీసుకున్నప్పుడు సమిష్టి నిర్ణయాలు, అందరి ముఖ్యమంత్రులాగా గైడ్ లైన్స్ లో తీసుకున్న నిర్ణయాలు అయినా కూడా మరి వాళ్ళ దాకా వచ్చేటప్పటికి మంత్రులు ఇష్టం వచ్చినట్టు రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు. నేను ఈ మంత్రులను సూటిగా అడుగుతున్నాను ఇవాళ, మరి రాజశేఖర రెడ్డి గారు ఏ సమయాల్లో ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని ఎంతగా కాపాడుకున్నారు మీకు గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నాను ఈ మంత్రులను ఇంకొక మాట కూడా సూటిగా అడుగుతున్నాను ఇవాళ నేను. రాజశేఖర రెడ్డి గారు సజీవంగా వచ్చి మీ కళ్ళ ముందు నిలబడితే ఆయన కళ్ళలోకి మీరు చూడగలరా అని అడుగుతున్నాను ఇవాళ. ఈరోజు ఇన్ని బాధల్లో ఉన్నా, ఇన్ని కష్టాల్లో ఉన్నవా జగన్ బాబు మీ దగ్గరకు వచ్చాడు. మీరు ఆదరించారు ఆయన్ను. మీ ప్రేమ, మీ అభిమానం చూస్తుంటే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ. కానీ నాయకుల హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు లేకపోవచ్చు, కానీ మీ అందరి హృదయాల్లో, మీ మనసుల్లో, మీ ఇళ్లలో రాజశేఖర రెడ్డి గారు సజీవంగా ఉన్నారు, చెరగని ముద్రగా ఉన్నారు. మీ ప్రేమ నుంచి జగన్ బాబును కూడా ఎవరు విడదీయరాని బంధం మీకు జగన్ బాబుకు ఉందని నేను నమ్ముతున్నాను. ఇవాళ చూస్తే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి మీకు చెప్తా ఉన్నా, నేను మీ ఎదురుగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాపక్షం, అది మనసున్న పార్టీ. మీ సమస్యల్లో ఎప్పుడు కూడా నిరంతరం స్పందిస్తూ ఉంటుంది, నిరంతరం ఉంటుంది. ఇవాళ మనం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఈ మొదటితర ప్రభుత్వాన్ని లేపడానికి మనమందరం కూడా ఎన్నో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో మరి ఈ విధంగా మీరందరూ కూడా ప్రజల సమస్యల్లో మీరుంటూ, మీరు స్పందిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పమని, మన పార్టీ వచ్చేంత వరకు చెప్పమని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా. జగన్ బాబు తొందరలో వస్తాడు బయటికి. దేవుడు చూస్తా ఉన్నాడు, ధర్మం న్యాయం మన పక్షంగా ఉంది. ఆయన తొందరగా వస్తాడు, మరలా మీ మధ్యలో మీతో ఉంటాడని నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మనమందరం కూడా భావితరాల సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు సువర్ణయుగం తెచ్చుకోవడానికి మనమందరము కలిసి ఉద్యమిద్దాం. మరి ఈరోజు ఈ సమయంలో నేను ఒక మాట చెప్తున్నా, ప్రజల బాగోగుల కోసం జగన్ బాబు మీద నమ్మకంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీ అందరినీ నేను అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, మరి భవిష్యత్తు మీదని చెప్తున్నాను. ఇవాళ ఆ భవిష్యత్తును తిరుగులేని మద్దతు మీరు తెలుపుతున్నందుకు మీ ప్రజలందరికీ నేను మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ నేను రేపు జైలుకి వెళ్లి మీ ప్రేమలను, మీ అభిమానాలను తీసుకెళ్లి జగన్ బాబుకు అందిస్తాను. ఇంకో మాట రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి పోర్టు శంకుస్థాపన చేస్తే ఇంతవరకు ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది లేదు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి పోయిన తర్వాత జలయజ్ఞం గాని, అభివృద్ధి పనులు గాని, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా చేయాలని జగన్ బాబుకు చెప్తూ, మీ ప్రేమను, మీ అభిమానాన్ని తీసుకెళ్లి ఆయనకిస్తానని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నా మీ అందరి మధ్యలో. విజయమ్మ గారికి
మన జిల్లా నుంచి నాగేశ్వరరావు గారు చిన్న మెమోంటోని ఇవ్వడం జరుగుతుంది. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.